హలో, ఈనాటి ఆసక్తికరమైన విశ్లేషణకు స్వాగతం. వృద్ధాప్యం, పోషకాహారం, అలాగే కణాల ఆరోగ్యం, వీటన్నింటిపైన మనకున్న పాత నమ్మకాలను పూర్తిగా మార్చేసే ఒక సరికొత్త దృక్పథంతో ఈరోజుటి ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అసలు మనం తినే ఆహారం ద్వారానే మన శరీరంలోని కణాల వయస్సును ఎలా కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. సరే, ముందుగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలుపెడదాం. కఠినమైన ఉపవాసం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని మనకు తెలుసు. కాని రుచికరమైన భోజనం ఆస్వాదిస్తూనే కడుపు మార్చుకోకుండా ఆ ఉపవాస ప్రయోజనాలను పొందడం నిజంగా సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే అంటోంది సైన్స్. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే సైన్స్ ఒక గొప్ప అద్భుతాన్ని మన ముందుకు తెచ్చింది. వాటినే క్యాలరీ రిస్ట్రిక్షన్ మిమిటిక్స్ లేదా షార్ట్కట్లో CRMs అని పిలుస్తారు. ఇవి అచ్చం ఒక బయాలజికల్ షార్ట్కట్లా పనిచేస్తాయి. అంటే మనం ఆకలితో అలబటించాల్సిన అవసరం లేకుండానే మన శరీరంలో ఉపవాసానికి సంబంధించిన స్విచ్లను ఆన్ చేస్తాయన్నమాట. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ రోజు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశాలు ఒకసారి చూద్దాం. ఆహారానికి, వృద్ధాప్యానికి ఉన్న లింక్ ఏంటి? ఈ CRMs ఎలా పనిచేస్తాయి? కణాల అంతర్గత శుభ్రత ఎలా జరుగుతుంది? వృద్ధాప్యాన్ని అరికట్టే సమ్మేళనాలు ఏవి? దీర్ఘాయునిచ్చే ఆహారాలు ఏవి? అలాగే ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన ఆహారాలు ఏవి? ఇలా కణాల బయోకెమిస్ట్రీ నుండి మన కిరాణా సరుకుల జాబితా దాకా 6 దశల్లో తెలుసుకుందాం. ముందుగా, మన ఆధునిక ఆహారపు అలవాట్లు మన శరీరంపై ఎంత భారం మోపుతున్నాయో అర్థం చేసుకుందాం. శరీరంలో మంటను అంటే ఇన్ఫ్లమేషన్ను పెంచే ఆహారానికి, అలాగే దీర్ఘాయువును ఇక్కే ఆహారానికి మధ్య ఉన్న తేడా తెలుసుకోవడం చాలా అవసరం. మన ప్రస్తుత పాశ్చాత్య దేశాల ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయంటే, అవి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ను పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని అమాంతం పెంచేస్తున్నాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా సహజమైన, మొక్కల ఆధారిత, ప్రాసెస్ చేయని ఆహారం మన కణాలను అద్భుతంగా రక్షిస్తుంది. ఈ సరికాని ఆహారపు అలవాట్ల వల్లే కదా డయాబెటీస్, ఊబకాయం లాంటి సమస్యలు ముంచుకొస్తుంది. ఇక రెండో అంశం, ఆ బయోలాజికల్ హ్యాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేకమైన సమ్మేళనాలను కనుగొన్నారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే, మనం కడుపు నిండా భోజనం చేసినప్పటికీ మన శరీరాన్ని మాత్రం ఉపవాస స్థితిలో ఉన్నట్లుగా భ్రమింపజేస్తాయి. అదెలాగో తెలుసుకుందాం. ఇక్కడ జరుగుతున్న అసలు మ్యాజిక్ ఇదే. ఈ సమ్మేళనాలు శరీరంలోకి వెళ్లగానే ప్రోటీన్ల ఎసిటైలేషన్ అనే రసాయన ప్రక్రియ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇది కణాలకు ఒక అలారంలా పనిచేసి, ఓహో, శరీరంలో క్యాలరీలు తగ్గాయన్నమాట అని భ్రమపడేలా చేస్తుంది. వెంటనే అది తన రక్షణ వ్యవస్థలను ఆన్ చేస్తుంది. దీనివల్ల కణాలు ఒత్తిడిని తట్టుకుని మరింత బలంగా తయారవుతాయి. ఇప్పుడు కణాల లోపలికి వెళ్ళి అత్యంత కీలకమైన ఒక క్లీనింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆటోఫాగీ. ఈ అద్భుతమైన సమ్మేళనాల వల్ల ఈ శుభ్రపరిచే ప్రక్రియ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఆటోఫాగీ ప్రాసెస్ని సింపుల్గా ఒక ఇంటర్నల్ రీసైక్లింగ్ ప్లాంట్తో పోల్చవచ్చు. మనము ఉపవాసం ఉన్నప్పుడు లేదా ఈ CRMs తీసుకున్నప్పుడు కణాలకు ఒక సంకేతం వెళ్తుంది. వెంటనే లోపల ఉన్న రీసైక్లింగ్ మిషన్ ఆన్ అయిపోతుంది. మన కణాల్లో పేరుకుపోయిన చెత్తను, పాత ప్రోటీన్లను, డ్యామేజ్ అయిన భాగాలను ఇది ముక్కలు చేసి మళ్లీ వాడుకునేలా రీసైకిల్ చేస్తుంది. వృద్ధాప్యాన్ని ఆపడంలో దీని పాత్ర అంతా ఇంతా కాదు. సరే, ఇప్పుడు కొంచెం వెనక్కి వచ్చి ఆలోచిద్దాం. అసలు ఈ అద్భుతమైన రీసైక్లింగ్ ప్రక్రియను స్టార్ట్ చేసే ఆ నిర్దిష్ట రసాయన సమ్మేళనాలు ఏంటి? అవి ఏ ఆహారాల్లో దొరుకుతాయి? ఈ సమాచారాన్ని ఒకసారి గమనిస్తే ఆశ్చర్యం వేయకమానదు. ఈ పవర్ఫుల్ యాంటీ ఏజింగ్ సమ్మేళనాలు ఎక్కడో ల్యాబుల్లో కాకుండా మన రోజువారీ ఆహారంలోనే ఉన్నాయి. ఉదాహరణకు, బాగా పాతబడిన జున్నులో స్పర్మిడిన్ అనే సమ్మేళనం దొరుకుతుంది. యాపిల్స్, గ్రీన్ టీలో పాలిఫెనాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి నేరుగా మన కణాల వయసును వెనక్కి నెడతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరమైన వాస్తవమేంటంటే, సగటు మనిషి తన సాధారణ ఆహారం ద్వారా రోజుకు సుమారుగా 1 గ్రాము పాలిఫెనాల్స్ను తీసుకుంటాడని అంచనా. దీన్ని బట్టి చూస్తే ఈ వృద్ధాప్య నిరోధక సమ్మేళనాలు మనకు ఎంత అందుబాటులో ఉన్నాయో అర్థమవుతుంది కదా. సరైన ఆహారాన్ని ఎంచుకోవడమే ఇక్కడ అసలు ట్రిక్. ఇప్పటిదాకా సైన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఆ సైన్స్ను మన ప్లేట్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. మనకు దీర్ఘాయువునిచ్చే ఆ బెస్ట్ ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవిగోండి, ఇవే మన వయస్సును వెనక్కి నెట్టే ఆ సూపర్ ఫుడ్స్. అడవిలో పెరిగిన సాల్మన్ చేపలు, నాణ్యమైన ఆలివ్ ఆయిల్, సహజ వాతావరణంలో పెరిగిన జంతువుల మాంసం, గుడ్లు, అలాగే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లుండే బెర్రీలు, అవొకాడోలు.
ఇవన్నీ కేవలం ఆహారం కాదు, మన కణాలను యవ్వనంగా ఉంచే పోషకాల గనులు. ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఉందండోయ్. అడవి సాల్మన్ చేపల్లో ఉండే ఆస్టాక్సాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి కంటే అక్షరాల 6000 రెట్లు బలమైనది. ఊహించండి, ఇది కణాల శక్తిని ఏ రేంజ్లో పెంచుతుందో. ఇక ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇందులో ఉండే ఓలియోకాంతాల్ అనే సమ్మేళనం అచ్చం ప్రకృతి ప్రసాదించిన ఐబూప్రోఫెన్లా పనిచేస్తుంది. మన శరీరంలో వచ్చే నొప్పులను, మంటను తగ్గించడంలో ఇది ఒక న్యాచురల్ మెడిసిన్లా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు అత్యంత కీలకమైన మరో విషయం మాట్లాడుకోవాలి. మన జీవక్రియను నాశనం చేసి మనకు త్వరగా ముసలితనం వచ్చేలా చేసే ఆ ఫుడ్ విలన్స్ ఎవరో తెలుసుకుందాం. ఫ్యాట్స్ అన్నీ చెడ్డవి కావు. మనకు 2 రకాల ఫ్యాట్స్ ఉన్నాయి. ఆలివ్ ఆయిల్, స్వచ్ఛమైన వెన్న లాంటివి మన కణాలను రక్షించే హీరో ఫ్యాట్స్. కానీ మార్కెట్లో విరివిగా దొరికే రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ అంటే మొక్కజొన్న, సోయాబీన్ నూనె లాంటివి కణాలను విషతుల్యం చేసే విలన్ ఫ్యాట్స్. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అసలు వీటికి ఎందుకు దూరంగా ఉండాలంటే, ఈ ప్రాసెస్ చేసిన చక్కెరలు, సీడ్ ఆయిల్స్ నేరుగా మన కణాల పవర్ హౌస్ అయిన మైటోకాండ్రియాను డ్యామేజ్ చేస్తాయి. ఇన్సులిన్ స్థాయిలను ఇష్టమొచ్చినట్లు పెంచేసి శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. దీనివల్ల హార్మోన్ల బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. సో ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవాల్సిన అసలు సిసలైన పాయింట్ ఒకటే: ఎన్ని క్యాలరీలు తింటున్నాము అని లెక్కలు వేసుకోవడం మానేసి ఎంత నాణ్యమైన పోషకాలను తీసుకుంటున్నాము అనే దానిపైనే దృష్టి పెట్టాలి. అప్పుడే మనకు బలమైన శరీరం, పదునైన మెదడు సొంతమవుతాయి. మరి ఇవన్నీ తెలుసుకున్నాక మన తదుపరి భోజనం మన శరీరంలోని కణాల గడియారాన్ని ఎలా మార్చబోతోందో ఒక్కసారి ఆలోచిద్దాం. మన ప్లేట్లోని ప్రతి ముద్ద మనకు ఆరోగ్యాన్ని, దీర్ఘాయువునిస్తుందా లేక వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుందా ఎంచుకోవాల్సింది మనమే. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మళ్ళీ కలుద్దాం.